Make sure you catch the launch at the end. Volume up. Hello guys, welcome to my channel. నేను మీ సంచారి. ఈ వీడియోలో మీకు ఏం చెప్తానన్నానంటే ఈ బైక్ ఎలా కొనాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది చెప్తానన్నాను కదా. సో ఈ బైక్ ఎవ్రీ ఇయర్ నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు బుకింగ్ పీరియడ్ ఓపెన్ ఉంటుంది. నువ్వు నార్మల్గా ఏ టైంలో షోరూమ్కి వెళ్ళినా కానీ నీకు వాడు బుకింగ్ తీసుకోడు. ఎందుకంటే ఈ బైక్స్కి స్పెషల్గా హ్యాండ్ మేడ్ అసెంబ్లీ జరుగుతుంది. వేరే సూపర్ బైక్స్ కూడా అలానే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, బట్ ఓన్లీ కొన్ని పార్ట్స్. కానీ ఓన్లీ ఇందులో మెషిన్స్ యూజ్ చేయడానికి మాత్రం ఓన్లీ ఈ ఫ్రేమ్ ప్లస్ ఓన్లీ ఈ కోటింగ్ కోసం తప్ప మిగతా అది మొత్తం హ్యాండ్ మేడ్ అసెంబ్లీ మాత్రమే జరుగుతుంది ఈ బైక్స్ కి. ఓకేనా? సో ఈ బైక్స్ కి బుకింగ్ పీరియడ్ వచ్చేసి నవంబర్ 1 to నవంబర్ 30. నువ్వు ఆ పీరియడ్ లో బుక్ చేసుకుంటే మాత్రమే నీకు నెక్స్ట్ 6 to 8 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2025 నవంబర్ 1 నుంచి నవంబర్ 30కి బుక్ చేసుకున్నావు అనుకో, నీకు బండి 2026 జూన్ టు ఆగస్ట్ లోపు ఎప్పుడైనా డెలివరీ అవుతుంది. ముందే రావచ్చు, లేదంటే లేట్గా కూడా రావచ్చు. ఎందుకంటే బైక్ జపాన్ నుంచి రావాలి. కవాసాకి అనేది జపాన్ కంపెనీ బండి కాబట్టి. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. ఓకేనా? దీన్ని చాలా లిమిటెడ్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో నేను ఈ బైక్ కొనడానికి నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే 2023 నవంబర్ 1 నా 25th బర్త్డేకి నేను ఈ బైక్ తీసుకోవాలని అనుకున్నా కాబట్టి, సో నా 25th బర్త్డేకి నేనైతే ఈ బైక్ నవంబర్ 1 రోజు నేను బుక్ చేసిన. సో బుకింగ్కి ఏం అడిగానంటే నా డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఒక $5,000 డిపాజిట్ అడిగాను. బుకింగ్ అమౌంట్ కడితే నీకు బైక్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో దానికోసం నువ్వు బుకింగ్ అమౌంట్ కడితే వాళ్ళకి ఏం ఇస్తాడు అంటే ఇలాంటిది ఒక ఫామ్ ఇస్తాడు. దీన్ని నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ $5,000 కట్టినట్టు నీకు బుకింగ్ అమౌంట్ తీసుకొని నీకు ఒక రిసిప్ట్ మాత్రమే ఇస్తాడు. తర్వాత బైక్ వచ్చిన తర్వాత నేను పిలిచి తర్వాత నీకు ఏమి ఇస్తాడు అని అంటే బైక్ యొక్క చాసిస్ నెంబర్ ఉన్నది నీకు ఒకటి ఇస్తాడు అన్నట్టు. ఇందులో నీ చాసిస్ నెంబర్ ఉంటుంది, బైక్ మోడల్ ఉంటుంది, వచ్చేసి ఇది బైక్ వారంటీ కార్డ్. నువ్వు డెలివరీ తీసుకున్నప్పుడు నీకు ఇచ్చే వారంటీ కార్డ్ ఇది. ఇక్కడ ఉంది కదా లాస్ట్ లో, ఇది వారంటీ కార్డ్. ఉన్నప్పుడు మాత్రం నాకు ఇది ఇచ్చిండు అన్నట్టు. ఇందులో ఏమేమి ఉంటాయని అంటే కవాసాకి H2 మాన్యువల్ చూసిన ఎంత అందంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్ ఉందో బుక్ మాత్రం. అసలు ఈ బుక్ చూస్తేనే చదవబుద్ధి అవుతుంది. నేనైతే ఈ బుక్ చూసే చదివిన. తర్వాత అంటే నాకు ఇక్కడ షోరూమ్ వాడే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. సో ఇందులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి బైక్ సెకండ్ కీ అంతే. ఇందులో బైక్ సెకండ్ కీ మాత్రమే ఉంది. బైక్ కీ చూస్తారా? సో ఇలా ఉంటుంది అన్నమాట. బైక్ కీ వచ్చేసి క్లియర్గా చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. సో అదన్నమాట ఈ బైక్ ఎలా కొనాలి ఏంటి అనేది ప్రాసెస్. సో నా నెక్స్ట్ వీడియోలో బైక్ నాకు ఎంత అయింది, నేను ఎంత పెట్టుకున్నా, తర్వాత దీని మెయింటెనెన్స్ ఎలా, ఎప్పుడు సర్వీస్ చేయాలి, టైర్స్ వాల్యూ ఎంత, టైర్స్ రేంజ్ ఎన్ని మైల్స్ తిరుగుతుంది, బైక్ మైలేజ్ ఎంత వస్తుంది, బైక్ ఎంత స్పీడ్ పోతుంది, అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.